ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం, నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనం. అనుదినము దేవుని శ్రేష్టమైన వాగ్దానము కొరకు ఎదురు చూసిన నా ఆత్మీయ సహోదరి సహోదరులకు శుభములు మరియు వందనములు తెలియజేయుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్న వాగ్దానము, నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినములలో అనేక మంది ఎంతో ధనము సంపాదించుకున్నా, ఎంతో వెండి బంగారములు సంపాదించుకున్నా, కానీ వారు సంపాదించుకున్నవి వారు అనుభవించలేకపోతున్నారు. కష్టపడి సంపాదించేది ఒకరు, దానిని అనుభవించేది మరొకరు. కారణం ఏమిటి? వారు దేవుని యందు భయభక్తులు లేకపోవడం, ఆయన మార్గములలో నడవకపోవటం. అందుకే వారి కష్టార్జితము వారు అనుభవించక వేరొకరు అనుభవిస్తున్నారు. ఈరోజు వాగ్దానం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మన కష్టార్జితం మనం అనుభవించాలన్నా, దాని ద్వారా మనం తృప్తిపడి సంతోషించాలన్నా, మనం దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన మార్గములలో నడిచేవారంగా ఉండాలి. అలా మనం ఉన్నప్పుడు దేవుడు మనకు తోడై ఉండి మనల్ని ఆశీర్వదించి నిశ్చయముగా మన చేతుల కష్టార్జితం అనుభవించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మన పట్ల నెరవేర్చును గాక. ఆమేన్, ఆమేన్.